నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ ఆర్ లక్ష్మీదేవి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన మండల స్థాయి అధికారులు హాజరై సమస్యలపై చర్చించారు. మండల తహసీల్దార్ గత 1.5 సంవత్సరంగా ఎప్పుడు సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించినా హాజరు కావటం లేదంటూ జెడ్పీటీసీ బులగాకుల అనిల్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, హెల్త్ చెకప్స్, రెఫరల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా అంగన్వాడీ సెంటర్స్ ద్వారా నిర్వహించబడతాయి. అలాగే ఈ పథకం ద్వారా గర్భవతులు 208 మంది, అలాగే బాలింతలు 226 మంది, 6 to 3 years పిల్లలు టీహెచ్ఆర్ టెక్ కాంప్లెక్షన్ 1166 మంది పిల్లలకు రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 to 6 years పిల్లలకు మనకి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా 805 మంది పిల్లలకు ప్రీ స్కూల్ సమగ్రాభివృద్ధి వరకు ఆ ప్రీ స్కూల్ పిల్లలతో మనకి PP1, PP2 అంటే ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 బుక్స్ కూడా సప్లై చేయడం జరిగింది. ఇవన్నీ పిల్లలకి టైం టేబుల్ ప్రకారం ప్రథమ సంస్థ ద్వారా ఒక మెసేజ్ వాట్సాప్ మెసేజ్ వస్తుంది. ఆ టైం టేబుల్ ప్రకారము అంగన్వాడీ సెంటర్లో ఇవన్నీ కార్యక్రమాలు ప్రీ స్కూల్ కార్యక్రమాలు ఈ శారీరక అభివృద్ధికి సంబంధించి యాక్టివిటీస్, అలాగే లాంగ్వేజ్ డెవలప్మెంట్ సంబంధించి పిల్లలకి వాళ్ళకి రైలు స్టోరీస్ ఇచ్చున్నారు సార్ వాళ్ళకి. తర్వాత తెలుగు అలాగే ఇంగ్లీష్ చెప్తున్నారు, యాక్టివిటీ ఇచ్చున్నారు సార్. వాళ్ళకి నవచేతన అనేది ఒక ఇచ్చున్నారు సార్. తర్వాత మన ఎంపీపీ గారికి, తర్వాత ముఖ్య అతిథిగా హాజరైనటువంటి డిప్యూటీస్ అనిల్ కుమార్ రెడ్డి గారికి మరియు వైస్ అధికారులకు, పార్టీలకు, మిగతా ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారం. నేను ఇక్కడ యోగా జాయిన్ అయిన తర్వాత నాకు ఇది మొదటి సమావేశం. తర్వాత ఇప్పుడు మా డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ జరిగినటువంటి తర్వాత పెళ్లి బెసర రాలేదు, ఈ రెండు కలిపి 5.8 lakhs సబ్సిడీ తెప్పించాము. తర్వాత నేను వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఆర్ఎస్కేలో స్టాక్ మిగిలిపోయింది. స్టాఫ్ అందరూ కూడా ట్రాన్స్ఫర్స్లో వెళ్ళిపోతూ ఉన్నారు. రైతులందరికీ మీటింగ్ పెట్టి చెప్పాము, ఈ సీజన్కి అవసరం లేదన్నారు. సో అది పదకొండు ఏఓ గారికి పంపించడం జరిగింది. తర్వాత 5,965 మందికి అన్నదాత సుఖీభావ కింద 11,93,00,000 అమౌంట్ ఆల్రెడీ రైతులకి క్రెడిట్ కావడం జరిగింది. ఇంకా కొంతమంది బ్యాంక్ అకౌంట్స్ 220 బ్యాంక్ అకౌంట్స్ NPCI ఇన్కమ్ లేకపోవడం వల్ల వారికి ఖాతా ఆధార్ లేకపోవడం వల్ల వారికి అమౌంట్ రిలీజ్ అయినప్పటికీ కూడా వారికి క్రెడిట్ కాలేదు. అలాంటి వాళ్ళని కూడా మేము పిలిపించుకొని దాదాపు 120 వరకు వాళ్ళకి అన్ని అకౌంట్ యాక్టివ్ చేసి కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి పోస్ట్ ఆఫీస్లో వారికి అమౌంట్ క్రెడిట్ అయ్యేలా చేశాము. ఇంకా 100 మంది దాకా ఉన్నారు. అప్లికేషన్ ఇస్తున్నారు. వాటిలో 220 ఎకరాలు శాంక్షన్ తీసుకున్నాము. ఇంకా 350 అంటే ఇంకా 120 ఎకరాల దాకా మనకి ఇంకా హార్టికల్చర్ ఎవరైనా నిమ్మ కానీ మామిడి కానీ పెంచుకునే వాళ్ళు ఎవరైనా ఆసక్తి వాళ్ళు పెంచుకోవచ్చు. దీనికి ప్రధానంగా ఏంటంటే నీటి వసతి ఉండాలి. నీటి వసతి బోరు కానీ బావు కానీ ఉంటే మనము 5 ఎకరాల లోపల ఉండే వాళ్ళని NRGS ద్వారా పెట్టించుకుంటాము. అదేవిధంగా మనకి తదుపరి మనకి ఏదైనా డ్రిప్ APMI డిపార్ట్మెంట్ ద్వారా కూడా డ్రిప్ ఏదైనా పెట్టించుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా మనకి ప్రధానంగా క్యాడీ షెడ్స్ ఉన్నాయండి. మనకి టార్గెట్ మనకి లాస్ట్ ఇయర్ 113 శాంక్షన్ తీసుకున్నాం, అందులో 55 కంప్లీట్ చేశాము. ఈ సంవత్సరం కూడా 110,000 క్యాటీ షెడ్లకి పశువులు 6 పశువులు ఉండే వాటికి కానీ 2,30,000 మనకి షెడ్ కట్టుకోవడానికి మన ఎస్టిమేషన్ కాస్ట్. 4 పశువులకి అయితే 1,80,000. అదేవిధంగా గొర్రెలకి పొట్టేళ్ళకి కూడా మనకి షెడ్లు ఉన్నాయండి. గొర్రెల పొట్టేళ్ళు 50 ఉంటే వాటికి కూడా 2,30,000. కానీ అందరూ 6 పశువులకి ఇస్తున్నారు, కానీ నా గొర్రెల పొట్టేళ్ళకి ఎవరు అప్లికేషన్ ఇవ్వలేదు. ఒకరు ఇద్దరు ఇచ్చారు, అందుకని అది కూడా పెంచుకోవచ్చు. సో మన ఉపాధ్యాయ పాల్గొన కింద ఫస్ట్ వాళ్ళ దగ్గర డాక్టర్ గారి దగ్గర AD గారి దగ్గర తీసుకొని మాకు ఇస్తారు సార్ అప్లికేషన్. వాళ్ళు ఆన్లైన్లో చేసి అవును సార్. అవును సార్. అవును సార్. వాళ్ళు నెంబర్ నుంచి
వచ్చిన తర్వాత మాకు ఒక అప్లికేషన్ వస్తుంది సార్ వాళ్ళ ఇళ్ళలో ఇళ్ళ పక్కన ఏదైనా ఉంటే స్థలం ఉంటే ఒక బస్సులు దొరుకుతుంది ఆడే చూసుకొని మనకు ఒక 10-15 అడుగులు పొడవు గడలు ఉంటే ఆడే కట్టుకోవచ్చు సార్. మన మండలంలో దాదాపు 50 దాకా కట్టుకోవచ్చు సార్. పొలాల్లో అంటే ఉంది, ఎక్కడ కూడా ఉంది సార్ అవకాశం. మనకు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఎక్కడ కట్టుకోండి, ఇంటి కాడ కట్టుకుంటాం, పొలాల్లో కట్టుకుంటే చెప్తే సరిపోతుంది సార్. లేదు సార్, పొలాల్లో అయినా కట్టుకోవచ్చు, పొలాల్లో కట్టుకోవచ్చు. ఎక్కువ గ్రామాల్లో మేము ఇళ్లలోనే కట్టించుకున్నాం సార్. అదే సార్, పొలాల్లో కూడా కట్టుకోవచ్చు. మనకి అప్లికేషన్ ఇచ్చేందుకు ఆడ కట్టుకుంటాం సరిపోతుంది సార్. ఆ లొకేషన్ సార్. ఈ విధంగా మనకి రాబోయే రోజుల్లో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కానీ మనకి ఈ క్యాటిల్ షెడ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పథకంలో చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా ఎల్లకాడ ఏదైనా ఎరువు కొంత చిన్నవి అంటే మనకి కూరగాయలు ఏదైనా ఆకుకూరలు ఏదైనా వేస్ట్ ఏదైనా చిన్న కొంత 2 అడుగులు కొంత ఎరువు కొంత తవ్వుకుంటే దాంట్లో ఆ చెత్తను ఏదైనా వేసుకోవచ్చు. ఇది మనుషులు తిరిగే దారిలో కాకుండా ఒక మూల ఏదైనా సైడ్ కానీ తవ్వుకుంటే ఏదైనా కొంచెం ఏదైనా చెత్త ఏదైనా ఎరువుగా మారుకోవడానికి చిన్నకి ఇంట్లో ఉండే వేస్ట్ని వేస్ట్ చేయకుండా ఇంట్లో ఒక మూల ఏదైనా చేసుకుంటే ఉపయోగపడుతుంది. సో ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చేయాలని తెలియపరుచుకుంటున్నాం సార్. గవర్నమెంట్ నుంచి పెండింగ్ ఉన్నాయి సార్, గవర్నమెంట్ నుంచి పెండింగ్ ఉన్నాయి, డబ్బులు రాలేదు.